హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు. ఈ రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కురున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 4 రోజుల పాటు వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఆ ఉపరితల ఆవర్తన ద్రోణి అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. సాయంత్రం సమయానికి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో చిరుజల్లులు, మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి మనకి ఈదురుగాలులు అత్యధికంగా ఉన్నాయి. వర్షాలు తక్కువగా నమోదవుతాయి. అయితే ఉష్ణోగ్రతలు మాత్రం పెరిగే అవకాశం ఉంది. రానున్నటువంటి 2 రోజుల్లో ఉష్ణోగ్రతలతో పాటుగా రాత్రి సమయంలో వర్షాలు కురుస్తాయి. రాయలసీమ జిల్లాలో, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఈదురుగాలులు ఉంటాయి. థ్యాంక్ యూ.